ప్రైజ్ ది లార్డ్. లేవియ కాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇజ్రాయేలీలతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాన్ని తినవచ్చును. కాని నెమరువేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరువేయును, కాని దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరువేయును, గాని దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరువేయును, కాని దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అది మీకు అపవిత్రములు. జలచరములన్నింటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటికి హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్లగ్రద్ద, ప్రతివిధమైన గ్రద్ద, ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడు కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము, రెక్కలు గలిగి 4 కాళ్లతో చెరించు చరములన్నీయు మీకు హేయములు. అయితే 4 కాళ్లతో చెరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ల మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ల గల పురుగులన్నీయు మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలుతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసర వెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణము ఏదియో గాని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలము వరకు అపవిత్రమై ఉండును. తరువాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును. మీరు దానిని పగులగొట్టవలెను. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను. అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలో గాని
గుంటలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు గాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తరువాత కళేబరములలో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరములలో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవులన్నీయు హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నింటిలో కడుపుతో చరించు దానినైనను, 4 కాళ్లతో చరించు దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు. అవి హేయములు. ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరుచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను. గాడ్ బ్లెస్ యూ.